తెలంగాణలో ఎన్నికల నఖారం మోగింది. పార్టీలన్నీ ఎలక్షన్ రణక్షేత్రంలో ఎక్కడా తగ్గేదే లేదంటున్నాయి. మొత్తంగా త్రిముఖ పోరు కనిపిస్తున్న తెలంగాణలో ఒకరిని మించి ఒకరు వ్యూహాలు రచిస్తున్నారు. మేనిఫెస్టో అమలులో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ముందుగా కాంగ్రెస్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ కి పోటీ అనుకుంటే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మరింత పుంజుకొని కారుకే జలక్కిస్తుంది. సర్వేలు సైతం హస్తంకే అధికారమని ప్రకటిస్తున్నాయి. తెలంగాణలో మారనున్న రాజకీయాలు. సుడిగాలి పర్యటనలు చేస్తున్న అధికార పార్టీ నేతలు. గెలుపు కోసం అన్ని పార్టీ నేతల ప్రచారాలు. గెలుపు గుర్రాలను బరిలోకి దించిన కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీ నుంచి రంగంలోకి బలమైన అభ్యర్థులు. కేసీఆర్ పర్యటనకు ఖరారైన రూట్ మ్యాప్. ఢిల్లీ పెద్దలతో షేక్ చేస్తున్న కాంగ్రెస్. ప్రచారంలో డీలా పడిన బీజేపీ. ఎన్నికల నఖారా మోగింది. పోలింగ్ కు కేవలం 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పోరుకు సిద్ధమవుతున్నాయి. అత్యంత కీలకంగా మారిన 50 రోజులను సద్వినియోగపరుచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించేశారు గులాబీ బాస్. అన్ని పార్టీల కంటే ముందే తమ పోరాటాన్ని మొదలు పెట్టారు. కాంగ్రెస్ బీజేపీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు రసవత్రంగా సాగనున్నాయి. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే, ప్రజలకు చేసిన సేవే తమను గెలిపిస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అటు సీఎం కేసీఆర్ అనారోగ్య సమస్యలతో ఇంటి పట్టున ఉండాల్సి వచ్చినప్పటికీ పార్టీ బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావు తీసుకుని విస్తృతంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. రోజుకి 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, కొత్త కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం వంటివి చేస్తూ హోరెత్తించారు. ఇక అదే సమయంలో పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను కూడా సంతృప్తి పరుస్తూ ముందుకు కదులుతున్నారు. అటు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. నిమిషం తీరిక లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ రాకముందే ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు షెడ్యూల్ కూడా రావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచేశారు.
మరింతగా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న కేసీఆర్ ఇప్పటికే తన పర్యటన తేదీలను, రూట్ మ్యాప్లను తయారు చేయించారు. అసలు రాష్ట్రంలో కనుమరుగైపోతుందనుకున్న కాంగ్రెస్ ఎవరూ ఊహించని రీతిలో పుంజుకుంది. బీఆర్ఎస్ నుంచి పలువురు దిగ్గజ నేతలు చేరడంతో ఆ పార్టీకి 1000 ఏనుగుల బలం చేకూరినట్లయింది. అలాగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంతో కాంగ్రెస్కు కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో ఈసారి తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల ఢిల్లీ నుంచి అగ్ర నేతలను రంగంలోకి దింపి హోరెత్తించారు. ముఖ్యంగా 6 గ్యారంటీలను ప్రకటించి ప్రజల్లోకి దూసుకెళ్లారు. అయితే బీఆర్ఎస్తో పోలిస్తే మాత్రం ప్రచారంలో కాంగ్రెస్ కాస్త వెనకపడిందనే చెప్పాలి. షెడ్యూల్కి నెల రోజుల ముందే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇక మొన్నటి వరకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీనే గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. కానీ అంతా తలకిందులైపోయింది. ఎవరు ఊహించినట్లుగా కాంగ్రెస్ ఊపందుకుంటే బీజేపీ మాత్రం పాతాళంలోకి దిగజారిపోయింది. పార్టీలో అంతర్గత సమస్యలు, సీనియర్లను పక్కన పెట్టడం వల్ల పార్టీ వెనకబడిపోయింది. మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని నియమించినప్పటి నుంచి పార్టీ మరింత బలహీనపడిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక పార్టీ లేవడం కష్టమని అనుకున్న సమయంలో సరిగ్గా ఎంట్రీ ఇచ్చారు ప్రధాని మోదీ. నిజామాబాద్, మహబూబ్ నగర్లో సభలు నిర్వహించి హోరెత్తించారు. నిజామాబాద్కు పసుపు బోర్డు ప్రకటించి ఓటర్లను తమ వైపుకు తిప్పుకున్నారు. అదే సమయంలో కేసీఆర్పై ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను ఎన్డీఏలో చేర్చుకోవాలని కేసీఆర్ తనను సంప్రదించారని, అందుకు తాను ఒప్పుకోలేదని మోదీ వ్యాఖ్యానించారు. అటు అమిత్ షా కూడా రంగంలోకి దిగి పార్టీలో కొంత ఊపు తీసుకొచ్చారు. దీంతో మొన్నటి వరకు కాస్త వెనకబడిన బీజేపీ ఇప్పుడు మళ్లీ ఫామ్లోకి వచ్చింది. మొత్తంగా 3 పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు.